నూతన సంవత్సరంలో మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి అనే సదుద్దేశంతో 60 స్టెప్స్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అండ్ కాన్ఫిడెంట్లీ అనే సిరీస్ను మీకోసం తీసుకొస్తున్నా. ఇది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీ స్పోకెన్ ఇంగ్లీష్ 100% ఎన్హాన్స్ అవుతుంది. ఈ సిరీస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే గ్రామర్ అవసరం లేకుండానే సిరీస్ పూర్తయ్యే లోపే మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టెప్ 1, గెటింగ్ టు నో ఈచ్ అదర్. ఒకరినొకరు తెలుసుకోవడం. హలో, ఐఎమ్ సాజిద్. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. కనబడుతున్న హింట్ను మీరు యూజ్ చేయవచ్చు. హలో, మై నేమ్ ఈజ్, తర్వాత మీ పేరు మెన్షన్ చేయండి. వెరీ గుడ్. కానీ మీరు కేవలం మీ పేరు మాత్రమే చెప్పి వదిలేస్తున్నారు. అలా కాకుండా పూర్తి సెంటెన్స్ ను చెప్పడానికి ప్రయత్నం చేయండి. నేను మరోసారి రిపీట్ చేస్తాను. హలో, ఐఎమ్ సాజిద్. వాట్ ఈజ్ యువర్ నేమ్? వెరీ గుడ్, ఫెంటాస్టిక్ జాబ్. మీలో కొందరు చెప్పట్లేదు, మనసులో అనుకుంటున్నారు. అలా కాదు, నోరు తెరిచి మాట్లాడనంత వరకు మీరు ఇంగ్లీష్లో మాట్లాడలేరు. కనబడుతున్న సెంటెన్స్ వీలైనంత మట్టుకు గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. విచ్ సిటీ డూ యూ లివ్ ఇన్? విచ్ టౌన్ డూ యూ లివ్ ఇన్? విచ్ విలేజ్ డూ యూ లివ్ ఇన్? ఓకే, ఇక్కడ మీ టౌన్ పేరు, విలేజ్ పేరు లేదా సిటీ పేరు మెన్షన్ చేయండి. ఐ లివ్ ఇన్ కరీంనగర్. ఐ లివ్ ఇన్ భీమవరం. ఓకే, ఈ రకంగా మీరు ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. రిపీట్ చేస్తాను, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. విచ్ సిటీ డూ యూ లివ్ ఇన్? ఓకే, అబ్సల్యూట్లీ రైట్. ఫంటాస్టిక్ జాబ్. ఈజ్ దట్ యువర్ నేటివ్? ఒకవేళ అది మీ నేటివ్ ప్లేస్ అయితే ఎస్ ఇట్ ఈజ్. కాకపోతే నో ఇట్ ఈజ్ నాట్ మై నేటివ్. ఒకవేళ ఆన్సర్ నో ఇట్స్ నాట్ మై నేటివ్ అని వస్తే మరి ఎన్నాళ్ళుగా మీరు అక్కడ ఉంటున్నారు అని మీరు అడగొచ్చు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివింగ్ దేర్? ఐ హ్యావ్ బీన్ లివింగ్ దేర్ ఫర్ 5 months. ఐ హ్యావ్ బీన్ లివింగ్ దేర్ 5 years. మీరు ఎన్ని నెలలుగా అయితే, ఎన్ని సంవత్సరాలుగా అయితే, ఎన్నాళ్ళుగా అయితే మీరు ఉంటున్నారో ఫర్ తర్వాత అక్కడ మెన్షన్ చేయొచ్చు. 5 months, 5 years. నేను మరోసారి రిపీట్ చేస్తాను, చెప్పడానికి ప్రయత్నం చేయండి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివింగ్ దేర్? ఓకే, నైస్ ఆన్సర్. వెరీ గుడ్. అక్కడే మనం చిన్నప్పటి నుంచి ఉంటున్నాం, పుట్టినప్పటి నుంచి ఉంటున్నాం. అలాంటి సమయంలో మనం ఎలా చెప్పాలి? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివింగ్ దేర్ అని ప్రశ్న అడిగినప్పుడు ఐ హ్యావ్ బీన్ లివింగ్ దేర్ సిన్స్ చైల్డ్హుడ్ అని ఆన్సర్ ఇవ్వండి. సో వాట్ డూ యూ డూ ఫర్ యర్ లివింగ్? ఇక్కడ ఆన్సర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్ అయితే ఐఎమ్ ఏ కాలేజ్ స్టూడెంట్, ఐఎమ్ ఏ హై స్కూల్ స్టూడెంట్, యూనివర్సిటీ స్టూడెంట్, ఐఎమ్ ఏ ప్రైవేట్ ఎంప్లాయీ, ఐఎమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, I'm a housewife or homemaker. I work in a hospital. I work in a shop. I run my own business. I'm a businessman. I'm a movie actor. I'm a movie actress. I am looking for a job. I am preparing for a government job. I work in a clothing store. Okay. Have you ever been to Agra? Positive answer, yes, I have been to Agra before. Negative answer, no, I have never been to Agra. What is your dream place to visit? I have always wanted to visit Chennai. అడగబడ్డ ప్రశ్నలను మీరు గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. వీటన్నిటిని నేర్చుకొని ఎదుటి వారిని అడగండి. అదే విధంగా ఆన్సర్స్ కూడా చక్కగా నేర్చుకొని అడిగినప్పుడు చెప్పే ప్రయత్నం చేయాలి. ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి, ఇది స్టెప్ 1. మిగతా స్టెప్స్ పూర్తయ్యే లోపే మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే నేను మీతో క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మైండ్లో ఆన్సర్ చెప్పడం కాకుండా నోరు తెరిచి చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీకు కావాల్సిన హింట్ నేను కింద స్క్రోలింగ్లో ఇస్తున్నాను. ఆ హింట్ను చదివి గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తే మీరు అనుకున్న దానికంటే ఇంకా త్వరగానే ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఈ వీడియోను ఎంత వీలైతే అంత ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి. ఎంత ఎక్కువ మంది చూస్తే అంత మోటివేషన్, మంచి సబ్జెక్ట్తో నెక్స్ట్ వీడియో చేస్తాను. మొదటిసారి నా ఛానల్ని చూస్తుంటే నెక్స్ట్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టెప్ 2లో కలుద్దాం.